श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
बाबा साई 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 27వ అధ్యాయం. శ్రీ సద్గురు చరణాలు దృఢంగా పట్టుకుంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించినట్లవుతుంది. సాక్షాత్తు పరబ్రహ్మకే నమస్కరించినట్లవుతుంది. చిన్మయ కాంతులు వెదజల్లే అపరిమిత స్వానందం అతి సహజంగా ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే అన్ని చోట్ల ఉన్న అన్ని రకాల తీర్థయాత్రలను చేసినట్లు, అదేవిధంగా ఒక్క సద్గురు పాదాలను విశ్వాసంతో ఆశ్రయిస్తే అక్కడ దేవతలందరూ కలుస్తారు. ఓ సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. సాయుధ్యముక్తిని ప్రాప్తింపజేసే కల్పవృక్షమా, మీకు జయకారాలు. ఓ ఆత్మజ్ఞాన సాగర, మీకు జయకారాలు. శ్రోతల మనసులకు మీ కథా విషయంలో పూజ్యభావాన్ని ఉత్పన్నం చేయండి. ఆకాశంలోంచి మబ్బుల ద్వారా వర్షించే నీటిని చేతక పక్షి ఎంత ఆతృతతో త్రాగుతుందో,
అంతే ఉత్సాహంతో మీ భక్తులందరూ ఆనందరస జలపాతాలు వర్షించే ఈ కథామృతాన్ని సేవించి సదా సుఖిస్తారు. మీ పవిత్ర కథలు విని ఆప్త ఇష్ట మిత్రులతో కలిసి శ్రోతల శరీరంలో సర్వత్రా చెమటలు పట్టి కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రువులు వరదలుగా వచ్చి ప్రేమాతిరేకంతో వారి మనసక్కడే ఆగిపోగాక, కంఠం రుద్ధమవుగాక, దేహం రోమాంచమవుగాక, పదే పదే ఏడవడం వెకిళ్లు పెట్టడం జరుగుగాక, ఒకరిపై ఒకరికి ఉన్న విరోధం చిన్న పెద్ద అనే భేదభావం తెగిపోతే గురుకృప జాగృతమవుతుంది. ఇది మనసులో బాగా వెతికితేనే తెలుస్తుంది. సద్గురు తప్ప దీన్ని ఇవ్వగలవారు ముల్లోకాలు గాలిచినా కనిపించరు. కామం, క్రోధం మొదలైన 6 వికారాలు శాంతించకపోతే గురు చరణాల్లో భక్తిభావం ఆనంద తాండవం చేసే అపరిమిత ప్రేమ శ్రద్ధ ఉత్పన్నం కాకపోతే అష్టభావాలు ఉదయించవు. భక్తులకు తన మూలాన సుఖం లభిస్తుందని గురువుకి ఎంతో ఆనందం కలుగుతుంది. శోక వీధుల్లో సంచరించే భక్తులు పరమార్థం వైపు మరలినప్పుడు గురువుకి కౌతుకం అనిపిస్తుంది. ఈ దేహం అంటే నేనే, ఈ గృహం, పుత్రులు, భార్య ఇవన్నీ నావే అనుకోవటం వ్యర్థంగా బాధని దేహం మీదకు తెచ్చుకోవడమే. ఇది మధ్యాహ్నం నిడల క్షణం మాత్రం ఉండే మాయ. ఈ మాయామారీచుడి గందరగోళపు పీడ చుట్టుకోకూడదని మనసుకు అనిపిస్తే అనన్య భావంతో సాయిబాబాను శరణనాలి. మాయని మటుమాయం చేయటానికి వేద శాస్త్రాల ప్రయత్నం వ్యర్థమైంది. సమస్త సజీవ నిర్జీవ వస్తువుల్లో ఈశ్వరుని చూడగలిగిన వారే ఈ మాయను ఖచ్చితంగా దాటగలుగుతారు. నిజాం రాజ్యాన్ని వదిలి చాంద్బాయ్ పాటిల్ సాయి ఫకీర్ని తీసుకుని మొదట అహ్మద్నగర్ జిల్లాలోని నేవాసి అనే గ్రామానికి వెళ్ళాడు. గోదావరి నది నుంచి 2 రోజుల దూరంలో ప్రవర నది తీరంలో ఉండే నేవాసి గ్రామంలో జ్ఞానదేవుడు తన జ్ఞానేశ్వరి, అమృతానుభవం అనే 2 గ్రంథాలను వ్రాశాడు. అలాగే ఇక్కడ అర్ధనారీశ్వరుడు అంటే అర్ధాంగి లక్ష్మితో కలిసి ఉన్న శ్రీ విష్ణు భగవానుని ప్రసిద్ధ దేవాలయం ఉంది. అక్కడ సాయి ఫకీరు 6 నెలలు లేదా ఓ సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు కలిసి కానడ గ్రామానికి చెందిన కమా అనే అతను కూడా ఉన్నాడు. తరువాత ప్రసిద్ధ టాకలి అనే గ్రామానికి చెందిన దగడు అనే పేరు గల తమలపాకులమ్మే అతను, కమా, సాయిబాబా వీరు ముగ్గురు షిర్డీ వచ్చారు. అడుగడుగునా పవిత్ర తీర్థస్థలాలు పుష్కలంగా లెక్కలేనే ఉన్నాయి. కానీ సాయిబాబా భక్తులకి షిరిడీ అత్యంత పవిత్ర క్షేత్రం అనిపిస్తుంది. ఒకవేళ దైవవశాత్తు ఆ యోగం అంటే సాయిబాబా షిరిడీకి రావడం యోగం కలిసి రాకపోతే ఆ మహా అదృష్టం మనకు ఎలా దక్కేది? పామరులమైన మనకి ఈ సాయి సహవాస సౌఖ్యం ఎలా లభించేది? తమ కార్యాన్ని సాధింపజేసుకోవడం కోసం, తమని శరణన్న భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా వారికి యోగ్యమైన మార్గం చూపిస్తారు. కాబట్టి శ్రోతలు మనసును ఏకాగ్రం చేసి శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేయాలి. పాపనాశకరమైన ఈ సాయి చరిత్ర గురు కృపను ప్రాప్తింపజేసుకోవడానికి ఉత్తమ సాధన. గడిచిన అధ్యాయంలో ఒక భక్తుడిని తిరిగి అతని గురుచరణాల్లో కూర్చోబెట్టడం, ఒకరికి అకల్కోట స్వామి చిహ్నాన్నిచ్చి జాగృతం చేయడం, ఒకరికి అకల్పిత యుక్తితో ఆత్మహత్యను తప్పించి అతనిపై పడబోయే మృత్యువును ఆపి అతనికి ప్రాణదానం చేయటాన్ని వర్ణించాను. ఇప్పటి అధ్యాయంలో అప్పుడప్పుడు ప్రసన్నులై సాయిబాబా తమ భక్తులకు కృపామృత రసధారలు వర్షించి ఎలా సుఖింపజేస్తారో చెప్తాను. ఆ దీక్షా పద్ధతి అపూర్వం. ఆయన ఆడుతూ పాడుతూ వినోదభరితంగా ఎవరెవరి కోసం ఎలాంటి పథకాలు వేసేవారో శ్రోతలు సావధానంగా వినండి. ఉపదేశం చేయడానికి బాబా ఉపయోగించే అనేక పద్ధతులు ఈ గ్రంథంలో ఇంతకు ముందు వర్ణించారు. భక్తుల గ్రహణ స్థాయిని అనుసరించి ఆ స్థాయిలోనే బాబా వారికి ఉపదేశించేవారు. రోగం గురించిన వివరాలు వైద్యునికి తెలుస్తాయి. ఏ మాత్ర అంటే వైద్య శాస్త్ర ప్రమాణంలో తయారు చేసిన మందుతో ఏ మాత్రతో గుణం కనిపిస్తుందో అది అతనికే తెలుస్తుంది. రోగికి దాని గురించి ఏమీ తెలియదు. అతను మొదట బెల్లం అడుగుతాడు. బెల్లం మధురంగా ఉండే మాట నిజమే, కానీ అది అపాయం కలిగిస్తుంది. రోగి దానికోసం మండిపట్టు పడతాడు. బెల్లం అతని చేతిలో పెట్టకపోతే మందును ముట్టుకోడు. రోగిని బలవంతం చేయకూడదు కనుక వైద్యుడు ఒక ఉపాయం చేస్తాడు. మొదట అతనికి బెల్లం ఇస్తాడు, అప్పుడు ఔషధం ఇస్తాడు. ఈ విధంగా తన పని నెరవేర్చుకుంటాడు. కానీ మందుతో పాటు లేదా తర్వాత తీసుకునే పదార్థాన్ని అంటే అనుపానాన్ని మారుస్తాడు. దానివల్ల బెల్లం దోషం నశించిపోయి నిర్దేశింపబడ్డ ఆ మందు పనిచేస్తుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ బాబా పెట్టే ఆ నియమం అందరికీ అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉండేది కాదు. వారి వారి స్వభావాలను అర్హతలను బట్టి, వారి సేవ భక్తి యుక్త ప్రేమలను బట్టే వారిని ఆయన అనుగ్రహించేవారు.
దీనికి సంబంధించిన బాబా పనులు నిజంగా విలక్షణంగానూ అద్భుతంగానూ ఉండేవి. ఆయన ఎవరి మీద ఎప్పుడు ప్రశ్నలు అయ్యేవారో, ఆయన తమ కృపాపూర్వకమైన ఉపదేశాన్ని ఎలా ఏ పరిస్థితిలో చేసేవారో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఒకవేళ తమ మనసుకు అనిపిస్తే అప్పుడు ఆయన కోరకుండానే సహజంగా హాస్యంతో భక్తులను కృతార్థులను చేసేవారు. భక్తులకు ఏదైనా ఒక గ్రంథం చదవాలని అనిపించినప్పుడు ఆ గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆ గ్రంథాన్ని ప్రసాద రూపంగా తిరిగి తీసుకోవాలని సహజంగా భక్తుల మనసుకి అనిపించేది. ఆ తర్వాత ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తమ హితం సాధించబడుతుందని, దానిపై మనసు పెట్టి పవిత్రంగా శ్రవణం చేస్తే శ్రోత భక్తులకిద్దరికీ పరమ శ్రేయస్సు కలుగుతుందన్న శ్రద్ధ ఆ భక్తులకు ఉండేది. కొందరు దశావతారాల బొమ్మలు అంటే శ్రీ విష్ణువు 10 అవతారాలు అంటే మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, రాబోయే కల్కి లేదా స్తోత్రాలు, కొందరు పంచరత్న గీతం లాంటి అంటే ఇది ఓ చిన్న పుస్తకం, మహాభారతంలోని తరువాతి 5 రత్నాలు సమావిష్టం చేసిన పుస్తకం. 1 శ్రీమద్ భాగవతం, 2 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, 3 భీష్మ స్తవన రాజం అంటే శాంతి పర్వంలోని 47వ అధ్యాయంలోని భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్తుతి, 4 అనుస్మృతి అంటే శాంతి పర్వం 209వ అధ్యాయం 36వ శ్లోకం, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం యొక్క మహత్యం, నారద దేవర్షి చేసిన విష్ణు భగవాను స్తుతి, 5 గజేంద్ర మోక్షం. శాంతి పర్వంలో గజేంద్రుణ్ణి అంటే గొప్ప ఏనుగుని, అన్నింటా గొప్ప బలిష్టమైన ముసలి పట్టుకున్నప్పుడు దాని కేకలు విని విష్ణు భగవానుడు గరుడుని మీద పరిగెత్తి వచ్చి చేసే ముక్తి వర్ణన పవిత్ర పుస్తకాలను చరిత్రలను అర్పించేవారు. కొందరు దాసుగను రచించిన సంత లీలామృతం, భక్త లీలామృతం కూడా అర్పించేవారు. అయితే ఒకసారి ఒకరు వివేక సింధు ఈ గ్రంథం ఆద్య కవి ముకుందరాజ్ అనే అతను 1188వ సంవత్సరంలో అంటే జ్ఞానేశ్వరి కన్నా 102 సంవత్సరాల ముందు మరాఠీ భాషలో రచించిన గ్రంథం. ఇందులో ముఖ్య విషయం అద్వైతవాదం. ఉపనిషత్తులను మదనం చేసి ఈ గ్రంథాన్ని చదివేవారని అర్పించారు. కానీ బాబా దాన్ని శ్యామకిచ్చి ఇలా అన్నారు, శ్యామ, ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉండని, దీన్ని నీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. శ్యామ ఈ ఆజ్ఞను శిరసా వహించి ఆ పుస్తకాన్ని బట్టలో కట్టి పెట్టాడు. బాబా చేతికిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలని మనసులో అనుకున్న భక్తులు దుకాణాల నుంచి పుస్తకాలు కొంటూ ఉండేవారు. బాబా స్వభావం ఉదారమైనదే అయినప్పటికీ ఇలా అడగడానికి ధైర్యం కావాలి. కనుక భక్తులు మాధవరావును వెంట తీసుకొని అతన్ని ఆయన ముందు నిలబెట్టేవారు. అతను ముందు అవకాశం చూసుకుని గ్రంథాన్ని బాబా చేతికిచ్చేవాడు. బాబాకి గ్రంథం యొక్క గొప్పతనము అలాగే భక్తుల యోగ్యత కూడా బాగా తెలుసు. భక్తులు గ్రంథాన్ని ఆయన చేతికిచ్చేవారు. బాబా దాన్ని పైపైన చూసేవారు. భక్తులు దాన్ని తిరిగి బాబా తమకివ్వాలనే చేతిని ముందుకు చాపేవారు. కానీ బాబా దాన్ని వారికి ఇవ్వకుండా మాధవరావుకి ఇచ్చి ఇలా అనేవారు, శ్యామ, ఈ పుస్తక పత్రిని నీ దగ్గరుంచు, ఇప్పటికిది నీ దగ్గరుండని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. ఈ భక్తులు ఉత్కంఠంతో చేతులు చాచారు. వారికి ఆ ప్రతులు ఇవ్వమంటారా? అప్పుడు బాబా వాటిని నీవే ఉంచుకో అనేవారు. ఓసారి భక్తుడు కాకా మహాజనికి ఏకనాథ భాగవతం చదవాలని ఎంతగానో అనిపించింది. అతను ఏకనాథ భాగవత ప్రతిని ఒకటి తీసుకొని సీడీ వచ్చాడు.
మాధవరావు అతన్ని కలవడానికి వచ్చినప్పుడు అతనికి ఆ పుస్తకాన్ని చదవాలనిపించి దాన్ని తీసుకుని చేత్తో పట్టుకుని మసీదుకి వెళ్ళాడు. బాబా అతన్ని సహజంగా ఇలా అడిగారు, శ్యామ, ఈ పుస్తకం ఏమిటి? దానికి శ్యామ అదేమిటో చెప్పాడు. బాబా దాన్ని చేత్తో తీసుకొని చూసి తిరిగి అతనికి ఇచ్చేశారు. నిజానికి ఆ ఏకనాథ భాగవత పత్రి మహాజనికి ఇది వరకు సాయిబాబా తమ చేత్తో ప్రసాదంగా ఇచ్చినదే. ఆ గ్రంథానికి యజమానిని నేను కాను, అది కాకా మహాజనిది. దాన్ని చదవాలన్న కోరికతో చదవడానికి మాత్రమే ఇప్పుడు నేను తీసుకొచ్చాను అని స్పష్టంగా మాధవరావు బాబాకి చెప్పాడు. అయినా బాబా అతనితో ఇలా అన్నారు, నీకు ఇది పనికొస్తుంది, అందుకే నీ చేతికిచ్చాను, నీ పుస్తకాల్లో దీన్ని పెట్టు. సరే. కొద్ది కాలమయ్యాక కాకా మహాజని తిరిగి షిరిడీ వచ్చాడు. తనతో పాటు మరో ఏకనాథ భాగవతం తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. బాబా దాన్ని ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చేశారు. బాగా మనసు పెట్టు, ప్రేమతో చదువు, దీనివల్లే నిజంగా నీకు ప్రయోజనం కలుగుతుంది అని కాకాకి వాగ్దానం చేశారు. ఇది మంచి పుస్తకం, దీన్ని ఎవరికీ ఇవ్వకు అని కూడా కరుణ జాలువారగా చెప్పారు. ప్రేమ ముప్పిరిగొనగా కాక బాబాకి నమస్కరించాడు. సాయిబాబాకి స్వతహాగా ఇచ్చలన్నీ నెరవేరాయి. ఏ వస్తువు మీద ఆయనకి లోభం లేదు. ఈశ్వర భక్తే ఆయన స్వాభావిక ప్రకృతి. ఆయన ఏ వస్తువునైనా సంగ్రహించుకోవాలని దాచుకోవాలని ఎందుకు శ్రమ పడతారు? బాబా మనసులో ఏముందో ఎవరికి తెలుసు? వినడానికి సాధనాలు పాపాలను నశింపజేయగలవి అయిన ఈ గ్రంథాలు వ్యవహారిక దృష్ట్యా భక్తుల కోసం ఒకచోట చేర్చాలి. ఇప్పుడు షిరిడీ ఒక క్షేత్రం అయ్యింది. ఆయన శిష్యులు దేశ విదేశాల నుంచి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్ఞాన సభలు జరిపిస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను స్వయంగా నిజధామానికి వెళ్ళినప్పుడు శ్యామ తన సంగ్రహం నుంచి ఈ గ్రంథాలన్నిటినీ భక్తులకు చూపిస్తాడు. అప్పుడు ఆ గ్రంథాలు నా ప్రతిరూపాలే అవుతాయి. నేను దేహదారిగా ఉన్నప్పుడు నేను నా భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చినట్లే నా దేహ విసర్జన తర్వాత ఈ గ్రంథాలు అదే పని చేస్తాయి. భక్తులకు వారు షిరిడీలో ఉన్నా వేరే చోట్ల ఉన్నా అలా అత్యంత పవిత్రమైన ఆ పాప వినాశకర గ్రంథాల ద్వారా తమ స్మరణ జరగాలన్న ఉద్దేశంతో బాబా ఈ గ్రంథాలని సంగ్రహింప చేసేవారు. రామాయణం కానీ భాగవతం కానీ లేదా పారమార్థిక గ్రంథాలేవైనా కానీ అందులోని రాముడు, కృష్ణుడు లేక ఇతర దేవతలెవరి చరిత్రలను చదువుతున్నా వెనుక ముందు సాయిబాబానే కనిపిస్తారు. ఈ గ్రంథంలోని విభూతుల్లో సాయిబాబా స్వయంగా రూపం ధరించి ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రోతలకు వక్తలకు కళ్ళెదుట ఆ మహాపురుషులు కాక సాయిబాబా మూర్తే కనిపిస్తుంది. భక్తులు గ్రంథాలను గురువుకి అర్పించినా లేక బ్రాహ్మణులకి దానమిచ్చినా దానితో కూడా దాతకు శ్రేయస్సు కలుగుతుంది. దీనికి శాస్త్ర ఆధారం ఉంది. ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 477వ ఓవి చూడండి. ఈ గ్రంథాన్ని ఇంటికి తీసుకువెళ్ళి సంగ్రహంలో జాగ్రత్త చెయ్యి అని బాబా శ్యామని ఆజ్ఞాపించారు. ఇదేమన్నా ఇలాంటి మామూలు ఉపదేశమా? శ్యామకి బాబా పట్ల అపరిమిత భక్తి ఉన్నట్లే బాబాకి కూడా అతనిపై అంత అనివార్యమైన ప్రేమ ఉండేది. అతనికి ఏదైనా ఒక పారమార్థిక నియమాన్ని పెట్టాలని బాబా మనసులో సంకల్పం కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారో చూడండి. శ్యామకు కోరిక లేనప్పటికీ అతనిపై ఏ రకంగా అనుగ్రహం చూపారో చూడండి. ఓ రోజు రామదాస సాంప్రదాయానికి చెందిన ఓ వ్యక్తి మసీదుకు వచ్చాడు. అతనికి రోజు రామాయణం చదివే నియమం ఉంది. ఉదయాన్నే శౌచము ముఖ ప్రక్షాళనం కానిచ్చి విభూది పెట్టుకొని స్నాన సంధ్యాదులు చేసుకొని కాషాయ రంగు వస్త్రం కట్టుకొని విధిపూర్వకంగా తన నియమిత కార్యానికి కూర్చునేవాడు. మొదట విష్ణు సహస్రనామ పఠనము, తర్వాత ఆధ్యాత్మిక రామాయణ పారాయణము శ్రద్ధాపూర్వకంగా చేసేవాడు. అలా ఎంతో కాలం గడిచాక మాధవరావు వంతు వచ్చినప్పుడు సాయి సమర్థుల మనసులో కలిగిన సంకల్పాన్ని శ్రోతలు వినండి. మాధవరావు సేవ ఫలించింది. భక్తి మార్గంలో అతనికి ఉపదేశం అనే ప్రసాదం లభింప చేయాలని, సంసారంలో అతను హాయిగా ఉండాలని, అందుకోసం అతనికి ఏదైనా ఓ నియమం విధించాలని బాబా మనసుకి తోచింది. బాబా ఆ రామదాసుని తమ దగ్గరకు పిలిచి ఇలా అన్నారు, నా కడుపులో నొప్పిగా ఉంది, పేగులు తెగిపోయేటట్లున్నాయి, కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. వెంటనే వీధిలోకి పోయి సోనాముఖి
బుయితార్ వడి అనే చెట్టు ఆకు. ఇది విరోచనకారి, అంటే మలబద్ధకాన్ని తొలగించే మందు. తీసుకురా. దాన్ని కొద్ది మోతాదులో పొడి నోట్లో వేసుకుని చిన్న మోతాదు చేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గేలా లేదు. రామదాసు పాపం అమాయకుడు. ఆజ్ఞను తూచా తప్పక పాటించేవాడు. తను చదువుతున్న గ్రంథంలో ఆపిన చోట గుర్తుపెట్టుకొని దాన్ని కింద పెట్టి అతను వీధిలోనికి పరిగెత్తాడు. రామదాసు మసీదు కిందికి అలా దిగాడో లేదో ఇక్కడ బాబా ఏం చేశారంటే వెంటనే తమ ఆసనంలోంచి లేచి ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళారు. ఇతర గ్రంథాలతో పాటు అక్కడ విష్ణు సహస్రనామ గ్రంథం ఉంది. దాన్ని తీసుకుని తిరిగి తమ స్థానంలోనికి వచ్చారు. తర్వాత ఆయన మాధవరావుతో, శ్యామ, ఈ గ్రంథం చూడు, చాలా శుభప్రదమైనది. అందుకే నేను నీకు దీన్ని ఇస్తున్నాను. దాన్ని నీవు చదివి చూడు. ఓసారి నాకు గుండె దడొచ్చి ఎంతో బాధ కలిగింది. ప్రాణం తలడిల్లిపోయింది. నేను అసలు బ్రతుకుతానా అన్నంత భయం కలిగింది. ఏం చెప్పను శ్యామ. అలాంటి ఆ సందర్భంలో ఈ విష్ణు సహస్రనామ గ్రంథం నాకెంతో ఉపయోగపడింది. ఈ ప్రాణాలు దానివల్లే రక్షించబడ్డాయి. ఒక క్షణం పాటు ఆ గ్రంథాన్ని నేను గుండెల మీద పెట్టుకున్నాను. అంతే, వెంటనే ప్రాణం కుదుటపడింది. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది నాకు. నా ప్రాణం దానివల్ల రక్షించబడింది. కనుక చెప్తున్నాను శ్యామ, ఈ గ్రంథాన్ని నీకోసమే ఇస్తున్నాను. మెల్లమెల్లగా చదువు. రోజుకొక అక్షరమైనా బాగా గుర్తుపెట్టుకో. ఈ గ్రంథం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. శ్యామ ఇలా అన్నాడు, ఈ గ్రంథం నాకొద్దు. రామదాసు నాపై కోపిస్తాడు. తను లేకుండా చూసి ఈ దొంగ పని నేనే చేశానంటాడు అతను. అసలే అతను పిచ్చివాడు, తల తిరుగుడు మనిషి, మొండివాడు, కఠినాత్ముడు. ఈ అనవసరమైన పోట్లాటకు నేనెందుకు కారణమవ్వాలి? ఆ కష్టం నే పడలేను. అదీగాక ఈ గ్రంథం సంస్కృత గ్రంథం. మరి నా భాష పల్లెటూరిది. నేను చదువురాని వాణ్ణి. నా నాలుక నుంచి అసలు ద్వితాక్షరాలు సరిగా బయటకి రావు. నా ఉచ్చారణ కూడా అంతంత మాత్రమే, స్పష్టంగా ఉండదు. బాబా చేసిన ఈ పని చూసి శ్యామకి బాబా ఈ ఇద్దరి మధ్య తగువ పెడుతున్నారు అనిపించింది. అంతేగాని బాబా తనని ఎంత మనసారా ప్రేమిస్తున్నారో అన్న ఆలోచనే శ్యామకి రాలేదు. నా శ్యామ అసలే అమాయకుడు. అతనంటే నాకెంతో ముద్దు. అతను నన్నెంతగానో ప్రేమిస్తాడు. అతనిపై నాకెంతో దయ. ఈ విష్ణు సహస్ర నామమాలను అతని మెడలో నా చేతులతో స్వయంగా నేనే వేస్తాను. అతని నాలుకకు నామ రుచి చూపి అతన్ని సాంసారిక దుఃఖాల నుంచి ముక్తుణ్ణి చేస్తాను. దైవనామం లేదా గురునామం పాప పర్వతాలను పడగొడుతుంది. నామం దేహంపైన ఆసక్తిని తొలగిస్తుంది. నామం కోట్లాది దుష్ట వాసనలను సమూలంగా దూరంగా తరిమివేసి నశింపజేస్తుంది. నామం కాలుడి మెడను విరిచేస్తుంది. జనన మరణ పరిభ్రమను తప్పిస్తుంది. అలా ఉంటుంది సహస్ర నామ నిధి. దానిపై శ్యామకి ఆసక్తిని రేకెత్తించాలని నాకు అనిపిస్తుంది. నామాన్ని ప్రయత్నపూర్వకంగా దృఢంగా తీసుకుంటే అది ఉత్తమోత్తమం. కానీ ఒకవేళ సహజంగా తెలియకుండా తీసుకున్నప్పటికీ అది చెడు కాదు. మనసులో లేకుండా నాలుకపై వచ్చినా అది తన ప్రభావాన్ని ప్రకటన చేయక మానదు. అంతఃకరణను శుద్ధి చేయడానికి నామం లాంటి సులభ సాధనం మరోటి లేదు. తూకోబా ఇలా అంటారు. విఠోబా మీద ఒట్టేసి చెప్తున్నాను. దీన్ని మించిన సాధన మరోటి లేదు. నామం నాలుకకి అలంకారం. నామం పరమార్థానికి పుష్టి. నామం చేయడానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నామానికి విధి విధానాలు అవసరం లేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పనిచేస్తూ, తింటూ, సుఖిస్తూ అలా నానా రకాలైన అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు నామాన్ని విస్మరించవద్దు. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 7వ ఓవిలో. నామంతో పాపాలన్నీ పారిపోతాయి. నామం సదా పవిత్రమైనది. నామాన్ని నిరంతరం స్మరించే శరీరం పుణ్య శరీరమే అని తెలుసుకోవాలి. మహాదోషాలనే కొండలు కూడా రామనామంతో కరిగిపోతాయి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం. అఖండంగా నా నామాన్ని చేసేవారు సంపూర్ణంగా తరించిపోతారు. ఇతర సాధనాలు వేటితోనూ పని లేదు. కేవలం నామస్మరణతోనే ముక్తికాంత వచ్చి ముంగిట వాళ్తుంది. నా నామఘోష చేసే వారి పాపాలు దగ్ధమవుతాయని తెలుసుకోవాలి. నా నామాన్ని సతతము మనసులో మెల్లగా జపించే భక్తులు నాకు ఉత్తమ గుణ సంపన్నులైన మానవుల కన్నా అత్యంత సుగుణ రాసులుగా అనిపిస్తారు. అదే బాబా మనోగతం. ఆయన ఆచరణ కూడా అలాగే ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్యామ వద్దు వద్దు అంటున్నప్పటికీ బాబా విష్ణు సహస్రనామాన్ని అతని జేబులో పెట్టారు. తండ్రి, తాత, ముత్తాతల పుణ్యం గొప్పదవడం వల్లనే సాయి కృప అనే ఈ ఫలం శ్యామకు లభించింది. ఈ పవిత్ర సహస్రనామం శ్యామ ప్రాపంచిక అస్వస్థతను అవతలికి నెట్టేస్తుంది. ఇతర కర్మలకి విధి విధానాలు అవసరం, కానీ నామం నిరంతరం చేస్తుండవచ్చు. బాల్యంలో, తారుణ్యంలో, కష్ట సమయంలో, వృద్ధాప్యంలో, సర్వకాలాల్లో, చివరికి అంతిమ క్షణాల్లోనూ నామస్మరణ చేయాలి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 14వ ఓవి. నామాన్ని చేయకూడని సమయం అంటూ లేదు. ప్రదోషం అంటే సెలవు రోజు, చతుర్థి, సప్తమి, త్రయోదశి, ప్రదోష సమయాల్లో వేదపఠనం లేదా శిక్షణ చేయకూడదు అనేది అవాంతరం కాదు. నామం లాంటి ఉపాసన మరొకటి లేనే లేదు. భగవంతుడు ఏకనాథ భాగవతంలో ఇలా అంటారు: సాధన అంటే ముఖ్యంగా నా పట్ల భక్తి కలిగి ఉండడమే, అందులో విశేషం నామకీర్తనమే. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఒక పొరుగువాడికి విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి అతన్ని పరమార్థం వైపు తిప్పారు. ఏకనాథుని ఇంట్లో నిత్యము పురాణ పఠనలు, సంకీర్తనలు జరిగేవి. ఆ పొరుగువారు జాతికి బ్రాహ్మణులై ఉండి కూడా స్నాన సంధ్యలు చేయకుండా చెడుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. పురాణాలు ఎన్నడూ వినేవాడు కాదు. ఆ దుష్టుడు నాథుని ఇంట్లో ఎన్నడూ అడుగు పెట్టి కూడా ఎరగడు. నాథునికి అతనిపై దయ కలిగి అతన్ని పిలిపించారు. గొప్ప బ్రాహ్మణ జాతిలో జన్మించి కూడా అతడు వ్యర్థంగా పాడైపోతున్నాడని నాథుడికి అతనిపై ఎంతో దయ కలిగింది. అతని ఆ చెడు ప్రవర్తనను ఎలా ఆపాలా అని ఆలోచించి అతను వద్దంటున్నా కూడా నాథుడు అతనికి సహస్రనామాన్ని ఉపదేశించారు. ఎలా ఉచ్చరించాలో కూడా చక్కగా నేర్పించారు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ అతను ఉద్ధరించబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం చదవడం లేదా కంఠస్థం చేయడం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. అనాది నుంచి ఇది లోకంలో సంప్రదాయబద్ధంగా వస్తోంది. కనుకే బాబా దీన్ని శ్యామకి ఇవ్వాలని దృఢంగా అనుకున్నారు. ఇంతలో రామదాసు అంగడి నుంచి సోనాముఖి మందు తీసుకుని హడావుడిగా తిరిగి వచ్చారు. కలియుగ నారదుడు అన్నాచించనీకర్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతడు రామదాసుకి జరిగిన విషయం అంతా చెప్పేశాడు. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తానెంతో సభ్యత గలవాడినన్న భావన గల ఆ తగులమారి నారదుడి మధ్యవర్తిత్వం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తిభవించిన కుతర్కం. అతని మనసులో మాధవరావు మీద అనుమానం కలిగి, నా పారాయణ గ్రంథం కాజేయడానికి నువ్వే బాబాని మధ్యవర్తిగా పెట్టుకున్నావు అని అతడు సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనసులో పట్టరానంత కోపం వచ్చింది. అగ్గి మీద గుగ్గిలమయ్యి అతడు తీవ్రంగా మాట్లాడాడు. బాబాకు కడుపు నొప్పి రావడం అంతా పచ్చి మోసం. నువ్వే బాబాతో ఇలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్ను పడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసుని. పుస్తకాన్ని మంచి మనసుతో తిరిగి ఇచ్చావా సరే, ఇవ్వకపోయావంటే చూడు, నీ తల బద్దలు కొట్టి నీ ముందే రక్తపాతం చేస్తాను. నీ కళ్ళు నా పుస్తకం మీద పడడం వల్లే నీవు స్వయంగా పథకం వేసి ఇదంతా బాబా మీదకి నెట్టేసి ఏమీ ఎరగనట్లుండిపోయావు. మాధవరావు అతనికి ఎంతో నచ్చచెప్పబోయాడు. కానీ రామదాసు కొంచెం కూడా శాంతించలేదు. అప్పుడు మాధవరావు అతనితో మృదువుగా ఇలా అన్నాడు: నేను మోసగాడినని ఊరికే నా మీద నింద వేయకు. నీ గ్రంథం ఏ పాటిది? అలాంటివి బజార్లో కావలసినన్ని దొరుకుతాయి. నీ పుస్తకం ఏమన్నా బంగారపుదా, లేక దానికి ఏమన్నా వజ్రాలు పొదిగారా? నీకు కనీసం బాబా మీద కూడా విశ్వాసం లేదే. నీ బ్రతుకు వ్యర్థం. ఆ ప్రకారంగా ఆ రామదాసు మొండితనం చూసి బాబా అతనితో మృదుమధురంగా ఇలా అన్నారు: ఏం మునిగిపోయిందిరా రామదాసు, ఊరికే ఎందుకు అలా బాధపడతావు? అరే శ్యామ మన పిల్లవాడే కదా, నువ్వెందుకు ఊరికే మండిపడుతున్నావు? అనవసరంగా ఇంత కష్టపడుతున్నావు ఎందుకు? లోకానికి తమాషా చూపిస్తున్నావే. ఇంత తగులు మారి వాడవేమిట్రా నువ్వు? మృదుమధురంగా సమాధానం చెప్పలేవా? అరే ఆ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంకా మలినంగానే ఉందేమిటి? ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తావు, అయినా ఆలోచనారహితమైన అడ్డు ఆపులేని స్వభావాన్ని వదిలిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నువ్వేం రామదాసురా? నువ్వు అసలు సదా వైరాగ్యంతో ఉండాలి. కానీ నువ్వైతే పుస్తక లోపాన్ని వదిలిపెట్టడమే లేదు. నీ ప్రవర్తనని ఏమనాలి?
రామదాస్ అన్నవాడికి ఎలాంటి మమకారము ఉండకూడదు. చిన్న పెద్ద అందరితో ఒక్కలాగే వ్యవహరించాలి. కానీ నువ్వైతే ఈ పిల్లవాడి పట్ల భేదభావం పెట్టుకున్నావు. అతని చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. వెళ్ళు, నీ చోటుకి వెళ్ళి కూర్చో. ఒక పైసా పెడితే బోల్డన్ని పుస్తకాలు దొరుకుతాయి. కానీ మనకు కావలసిన మనుషులు కల్పాంతం వరకు కాగడా పెట్టి వెతికినా దొరకరు. ఇది గుర్తుపెట్టుకో. నీ పుస్తకానికి ఎంత గొప్పదనం ఉందో అది శ్యామకేం తెలుసు? నేనే నా ఇష్టంతోనే దాన్ని తీసి అతనికి ఇచ్చాను. నీకది కంటతా వచ్చు గనక అది శ్యామకి ఇవ్వాలని నా మనసు కనిపించింది. వాడు దాన్ని చదువుతాడు. దాన్ని ఆవర్తన అనగా మళ్ళీ మళ్ళీ చదవడం చేసి ఎంతో శ్రేయస్సు పొందుతాడు. బాబా పలికిన మాటల్లో ఎంతో రసార్ద్రత, ఎంత మాధుర్యం ఉన్నాయి, ఎంత కారుణ్యము, ఆత్మానందం అనే నీటి శీతలతో ఉంది. నిజంగా ఈ మాటలు చాలా అపూర్వం. రామదాస్ మనసుకి అప్పటికి తెలిసింది. ముఖం కోపంతో కందగడ్డలా ఎర్రగా చేసుకుని మాధవరావుతో ఇలా అన్నాడు. ఈ సహస్రనామ పుస్తకం బదులు నీ పంచరత్న గీతను తీసుకుంటా, నీకు ముందే చెప్తున్నా. రామదాస్ ఇలా శాంతించడం చూసి మాధవరావుకి ఆనందం కలిగి ఇలా అన్నాడు. ఒకటేమిటి, నేను నీకు 10 పంచరత్న గీతలను తిరిగిస్తాను. సరే. తర్వాత ఆ తగు సమసిపోయింది. దానికి బదులు పంచరత్న గీత ఇవ్వబడింది. పంచరత్న గీతలోని దేవుణ్ణి గుర్తించలేని వారికి అసలు పంచరత్న గీత ఎందుకు? సాయిబాబా ఎదుట అధ్యాత్మ రామాయణ గ్రంథాన్ని పారాయణ చేసే ఆ రామదాసు సాయిబాబాకు ఎదురు చెప్పి అలా ఎందుకు పోట్లాడాడు? అయితే నేను మాత్రం ఆ మాట ఎలా అనగలను? దోషం ఫలానా వారిదని ఎలా అనగలం? జరిగిన ఈ సంఘటన జరగకపోతే శ్రీ విష్ణు సహస్రనామ మహత్వం జగత్తులో ఎలా నాటుకుంటుంది? ఇంత కలహం తెప్పించిన బాబా గుండెల్లోని బాధను తీసేసిన ఆ విష్ణు సహస్రనామం గురించిన కథను విని నాకు కూడా శ్రేయస్సు కలిగింది. అది సాయిబాబా తన భక్తుల కోసం ఇచ్చిన ఒక అలౌకిక కానుక. బాబా ఇంత బాధపడి ఉండకపోతే మాధవరావుకి విశ్వాసం కలిగేది కాదు. అతని నాలుక మీదకు ఆ పుస్తకంలోని అక్షరాలు ఎక్కేవి కాదు. అవి కంఠస్థం కూడా అయ్యేవి కావు. అలా ఆ ప్రేమమూర్తి సాయినాథులు అతనికి పరమార్థాన్ని లభింపజేయడానికి కఠినమైన ఆటను ఆడించారు. ఆయన సూత్రాన్ని ఎప్పుడు ఎలా కదిలిస్తారో అది మనకు అర్థం కాదు. సరే, తర్వాత శ్యామకు ఆ గ్రంథం మీద నిష్ట కుదిరింది. కాకాసాహెబ్ దీక్షిత్, ప్రొఫెసర్ గణేష్ గోవింద నరకేలు ఉచ్చారణతో సహా దాన్ని అతనికి నేర్పించారు. అప్పుడు మాధవరావుకి అది చదవడం వచ్చింది. తర్వాత దాన్ని కంటతా పట్టాడు. సరే, మాధవరావు పోట్లాట వల్ల పవిత్రమైన సాయిబాబా ఉపదేశం వేరే పద్ధతిలో స్పష్టమైంది. అంతేగాక ఇది అత్యంత శ్రేష్టమైన, ఆనందదాయకమైన, నిస్సంశయ సుఖకారకమైన కాలక్షేపమైంది. ఆధ్యాత్మిక విద్యను అభ్యసించే భక్తులంటే సాయిబాబాకి ఎంతో ఇష్టం. సందర్భానుసారం దాన్ని ఆయన ఎంత స్పష్టంగా చూపించేవారో చూడండి. ఓసారి బాపూసాహెబ్ జోగ్కి షిరిడీ పోస్టులో తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని విడిపించుకోవడానికి అతడు హడావుడిగా బయలుదేరాడు. అదేమిటని చూస్తే అది లోకమాన్య తిలక్ రాసిన గీతా రహస్యం అనే పేరు గల పుస్తకం అని తెలిసింది. జోగ్ దాన్ని చంకలో పెట్టుకుని మసీదులో బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకు నమస్కరించడానికి తల వంచినప్పుడు ఆ పార్సిల్ బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు, బాపూసాహెబ్, ఆ పార్సిల్ ఏమిటి? జోగ్ బాబా సమక్షంలో ఆ పార్సిల్ విప్పాడు. అదేమిటో చెప్పి పుస్తకం ఉన్న పార్సిల్ ఆయన చేతికిచ్చాడు. బాబా అలా ఆ పార్సిల్ చూసి దానిలోని పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని వెంటనే పేజీలు తిరిగేసి చూశారు. జేబులోంచి ₹1 తీసి ప్రేమగా దానిపై పెట్టారు. అప్పుడు ఆ రూపాయితో పాటు ఆ పుస్తకాన్ని జోగు ఒడిలో పెట్టి ఇలా అన్నారు, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివితే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అలా భక్తుల మీద బాబా చూపే అనుగ్రహం గురించి ఎన్ని సంఘటనలైనా వర్ణించి చెప్పవచ్చు. కానీ గ్రంథం బాగా విస్తరిస్తుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. పైన లోకమాన్య పేరు వచ్చిందని దాని గురించి మరో సందర్భాన్ని విస్తరణ దోషం పట్టుకుంటున్నప్పటికీ చెప్పాలనిపిస్తోంది. 1917వ సంవత్సరం మే నెల 19వ తారీఖున లోకమాన్య తిలక్ కీర్తిశేషుడు దాదాసాహెబ్ కాపాడ్రేతో కలిసి సాయిబాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. బాబా అతన్ని మాధవరావు వద్ద భోజనం చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత వెళ్ళమని చెప్పారు. తిలక్ బాబాని మన దేశానికి స్వాతంత్రం సంపాదించే విషయంలో సలహా అడిగాడు. సర్వజ్ఞులైన బాబా అతనికి ఇలా జవాబిచ్చారు, నీకిప్పుడు వయసు మీరిపోయింది, నీకు విశ్రాంతి అవసరం, నువ్వు ఇప్పుడు విశ్రాంతి ఎందుకు తీసుకోవు? తర్వాత నిజంగానే లోకమాన్య వెంటనే అంటే 1920వ సంవత్సరం ఆగస్టు 1న మరణించాడు. స్వరాజ్యం సంపాదించాలన్న అతని పని అసంపూర్ణంగానే ఉండిపోయింది. తర్వాత మహాత్మా గాంధీజీ ముందుకొచ్చి దాని రూపకల్పన చేశారు. ఓసారి షిరిడీలో ఇలా జరిగింది. అమరావతి నుండి దాదాసాహెబ్ కాపాడే వచ్చాడు. కుటుంబ సమేతంగా షిరిడీలో ఉండిపోయాడు. అనురాగ అరవిందాలను వెదజల్లే బాబా ప్రేమలో మైమర్చిపోయాడు. కాపాడే సామాన్య వ్యక్తి ఏమీ కాదు.
ఇతడు గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. అయినప్పటికీ సాయిబాబా ఎదుట అతని చేతులు జోడించి ఆయన చరణాలపై తలనుంచేవాడు. అతను ఇంగ్లీషు భాషను క్షుణ్ణంగా అభ్యసించినవాడు. ఆ రోజుల్లోని విధాన సభలో అతనికి గొప్ప పలుకుబడి ఉండేది. తన వాక్పటిమతో అందరినీ ఊపేసేవాడు. కానీ సాయి ముందు మాత్రం అతను మౌనంగా కూర్చునేవాడు. బాబాకి ఎందరో భక్తులుండేవారు. కానీ ఆయన ముందు కాపడ్డే నోల్కర్ అనగా పండరీపురం సబ్ జడ్జి, బుట్టి, నాగపూర్కు చెందిన శ్రీమంతుడు, వీరు తప్ప ఇంకెవరూ మౌనంగా ఉండేవారు కాదు. ఇతరులందరూ బాబాతో చక్కగా మాట్లాడేవారు. కొందరు నోట్లో నోరు పెట్టేవారు, అనగా ఆయనతో సమానంగా మాట్లాడేవారు. పూజ్యభావం లేదా భయము ఉండేవి కావు. అయితే వీరు ముగ్గురు మాత్రం అసలేమీ మాట్లాడేవారు కాదు. మాట్లాడకపోవడం అంటే ఏమిటి? బాబా ఎదుట సదా వీరు తల వంచుకునే కూర్చునేవారు. నిజానికి వారు నమ్రత అవర్ణనీయం. ఏదైనా వినటంలో కూడా వారు వినయాన్నే ప్రదర్శించేవారు. పండితుడు విద్యారణ్యుడు రచించిన పంచదశని వ్యాఖ్యానించగల ఉపనిషత్తుల సారాన్నంతా తీసి వ్రాసిన సంస్కృత భాషలోని ఈ గ్రంథం అద్వైతం మీద రాసిన గ్రంథాల్లో ఉత్తమ గ్రంథం. అయితే సహజాతి సహజంగా దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటి పంచదశని వ్యాఖ్యానించగల ఆ దాదాసాహెబ్ కాపడ్డే మసీదులోకి రాగానే మౌనంగా కూర్చునేవాడు. శబ్దబ్రహ్మ, వేదాంతం, తేజస్సు ఎంతైనా ఉండని, అది శుద్ధ బ్రహ్మ ముందు, అనగా సత్యం, జ్ఞానం, ఆనంద స్వరూప శుద్ధ చైతన్యం ముందు నిస్తేజమైపోతుంది. సాయి మహారాజు సాక్షాత్తు తేజస్వి, పరబ్రహ్మ. ఆయన ముందు విద్వత్తు సిగ్గుపడుతుంది. దాదాసాహెబ్ కాపడ్డే షిరిడీలో 4 నెలలున్నాడు. అతని భార్య 7 నెలలుంది. ఇద్దరికీ కూడా షిరిడీలో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అతని భార్య గొప్ప నిష్ఠాపరురాలు. ఆమెకు సాయి అంటే వల్లమాలిన ప్రేమ ఉండేది. మసీదుకు స్వహస్తాలతో బాబా కోసం నైవేద్యం పళ్ళెం తీసుకొచ్చేది. బాబా తమ నోట్లో ముద్ద పెట్టుకునేంత వరకు ఆమె ఏమీ తినకుండా ఉపవాసం ఉండేది. మహారాజు తిన్న తర్వాతనే ఆమె భోజనం చేసేది. సరే, ఓసారి అదృష్ట గడియలు ఆమె ముందు అలవోకగా వాలాయి. ఆమె స్థిరమైన శ్రద్ధను చూసి పరమ భక్తవత్సలుడైన బాబా ఆమెకు పారమార్థికమైన ఉత్తమ మార్గం చూపారు. ఒక్కొక్క మహాత్మునికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అయితే బాబా ఉపదేశించే తరహా ఎంతో వేరుగా ఉండేది. ఆయన ఆడుతూ పాడుతూ అలా అనుగ్రహధారలను వర్షించేవారు. వినేవారు హృదయంలో ఆ బోధ దృఢంగా నాటుకునేది. ఓసారి ఆమె రవ్వ కేసరి, పాయసం, పూరీలు, పప్పు, అన్నం, అప్పడాలు, వడపప్పు మొదలైనవన్నీ నింపుకొని భోజనం పళ్ళాన్ని తీసుకొచ్చింది. అలా ఆ పళ్ళును రాగానే బాబా గొప్ప ఆతృతతో కఫ్నీ చేతులు పైకి లాక్కొని తమ ఆసనం మీద నుంచి లేచారు. తాము భోజనం చేసే స్థలానికి వెళ్ళి కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకి లాక్కొని దాని మీద పెట్టిన మూతను పక్కన పెట్టి ఆయన అన్నం తినడానికి ఉపక్రమించారు. సాధారణంగా ప్రతిరోజు దీనికన్నా ఎంతో మంచి నైవేద్యాలు ఇంకెన్నో వస్తూ ఉండేవి. ఎన్నోసార్లు అవి అలాగే పడుండేవి. మరి ఈ నైవేద్యం మీద బాబాకి ఇంత ప్రేమ ఎందుకు? ఇలాంటి ఇష్టాయిష్టాలు సహజంగా జగత్తులో ఉంటాయి. మహాత్ముల మనసులను అవి స్పృశిస్తాయా? మాధవరావు బాబా దగ్గరే ఉన్నాడు. అతను సాయిబాబాతో ఇలా అన్నాడు: ఈ భేదభావం, వైషమ్యం ఎందుకు? కొందరు పళ్ళాలను పక్కకు నెట్టేస్తారు, కొందరు వెండి పళ్ళాలను కూడా ఎగరగొట్టేస్తారు. ఈమెది రాగానే వెంటనే లేచి తినడం మొదలు పెట్టారు. ఎంత విడ్డూరం ఇది! ఈమె అన్నం అంత రుచికరమైనదా? దేవా, ఇది మాకు చాలా సందేహాస్పదంగా అనిపిస్తోంది. మీకు కూడా పక్షపాతం ఉందా? ఇలాంటి ఇష్టాయిష్టాలు మీకెందుకు ఉండాలి? బాబా ఇలా సమాధానమిచ్చారు: ఈ అన్నం అపూర్వతను ఏం చెప్పను. పూర్వజన్మలో ఈమె ఒక వ్యాపారస్తునికి చెందిన ఎంతో పుష్టిగా ఉండే బాగా పాలిచ్చే ఒక ఆవు. తర్వాత అది ఎక్కడో కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఒక తోటమాలికి జన్మించింది. ఆ తర్వాత ఓ క్షత్రియుడి దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఒక వ్యాపారస్తుడి భార్య అయ్యింది. ఇప్పుడు బ్రాహ్మణుని కడుపున జన్మించింది. ఈమె చాలా కాలం తర్వాత నా దృష్టిలో పడింది. ఆమె నుంచి ప్రేమతో లభించిన దీనిలో 2 ముద్దలు తినని, మనసుకు తృప్తి కలగని అంటూ బాబా మనసారా కడుపు నిండా తిన్నారు. చేతులు నోరు కడుక్కున్నారు. తృప్తితో తేంచారు. తమ ఆసనంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆ స్త్రీ అప్పుడు నమస్కరించి బాబా పాదాలు నొక్కడం మొదలుపెట్టింది. బాబా అది అవకాశంగా తీసుకొని ఆమెకు శ్రేయోదాయకమైన మాటలు చెప్పసాగారు. ఆయన పాదాలు నొక్కి ఆ స్త్రీ చేతులను బాబా తమ హస్తాలతో నొక్కసాగారు. అలా దైవము భక్తురాలు చేసుకునే పరస్పర సేవను చూసి శ్యామ వాళ్ళని పరిహాసమాడాడు. దేవా, ఇది చాలా బాగుంది. అబ్బా, ఎంత మంచి దృశ్యం ఇది! ఈ పరస్పర ప్రేమను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. సేవ పట్ల ఆ స్త్రీకున్న ఆసక్తిని చూసి బాబా మనసు ప్రసన్నమైంది. ఆయన మెల్లగా ఆమెతో ఇలా అన్నారు: రాజారాం, రాజారాం అని నోటితో అంటూ ఉండు. అమ్మా, నిరంతరం అలా అంటుంటే నీ జీవితం పునీతం అవుతుంది. నీ మనసు శాంతిస్తుంది.
అపరిమితమైన శ్రేయస్సుని పొందుతావు. ఆహా, ఏమి ఆ మాటల చమత్కారం! అవి ఆమె హృదయాంతరాల్లో గాఢంగా నాటుకున్నాయి. అలా బాబా శబ్దాలతోనే శక్తిపాతం అనగా గురువు శిష్యుడికి తన కేవల స్పర్శతో లేదా దృష్టితో తమ శక్తినివ్వడం చేస్తుండేవారు. అలా కృపామూర్తి లేదా శరణన్న వారిని కరుణించే సమర్థ సాయినాథులు నిరంతరం భక్తుల మనోరథాలు నెరవేరుస్తూ ఉండేవారు. వారికి శ్రేయస్సును కలిగిస్తూ ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పుడు శ్రోతలకి అత్యంత వినమ్రతతో, అత్యంత ప్రేమతో వాళ్ళకి హితాన్ని కలిగించే విషయాలు చెప్తాను. వాటిని తమ మనస్సులో ముద్రించుకుని భద్రపరచుకోండి అందరికీ విన్నపం చేస్తున్నాను. బెల్లం మధురం పట్ల ఆకర్షితురాలైన చీమ తల తెగిపోయినా సరే ఆ బెల్లాన్ని వదలదు. అలాగే మీరు కూడా సాయి చరణాలకు శరణాగతులు కండి. అప్పుడు ఆ సాయి గొప్ప కృపతో మిమ్మల్ని రక్షిస్తారు. గురు శిష్యులు వేరు కాదు. చూడటానికి వాళ్ళు ఒకవేళ భిన్నంగా కనిపించినప్పటికీ వారికి ఏకాంగులే. దేహంలో వాళ్ళకి ఒకేలాంటి గుణము, బుద్ధి లేదా జ్ఞానము ఉండటం వాళ్ళని మొండితనంతో వేరు చేయాలని చూసే వారి అభిమానం కరిగిపోతుంది. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉంటే అప్పుడు ఆ గురువుకి శిష్యునికి ఇద్దరికి పరిపక్వత లేనట్లేనని తెలుసుకోవాలి. పరిపక్వత చెందిన గురువును ఆశ్రయించిన శిష్యుని ద్వైతం స్పర్శ కూడా చేయదు. గురువు ఒక గ్రామంలోనూ శిష్యుడు మరో గ్రామంలోనూ ఉన్నారని భావిస్తే గురు శిష్యులిద్దరూ కూడా మోసపోయినట్లే. మూలంలో అసలు ఇద్దరు అనేదే లేనప్పుడు వారిలో వేరుభావం ఎక్కడుంటుంది? ఒకరు లేకుండా మరొకరు దూరంగా ఒక్క క్షణమైనా ఉండటం అశక్యం అన్నంతగా వారిద్దరు ఏకరూపులుగా ఉంటారు. గురు భక్తులు కూడా అసలు దూరమనేది లేకుండా ఉంటారు. భక్తులు గురు చరణాలలో శిరస్సు పెట్టడం అనేది స్థూల బుద్ధి. నేను ఆత్మను కాను, దేహాన్ని అన్న జ్ఞానంతో చేసిన వ్యవహారిక పూజా పద్ధతి. భక్తుడు గురువుని ఏకాత్మతో భజించేవాడుగా, గురువు కూడా భక్తుని ఏకాత్మనా భావంతో చూసేవాడుగా. అలాంటి సమరసతో ఒకవేళ ఇద్దరూ లేకపోతే అది కేవలం పేరుకు ఒక వ్యవహారం మాత్రమే అవుతుంది. తినటానికి అన్నము, ధరించటానికి వస్త్రము ఎలా లభిస్తాయో వాటి కోసం విచారించవద్దు. అది విధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేయకుండానే అవి లభిస్తాయి. ప్రయత్నం చేసినా ఒకవేళ వాటిని పొందాలని చూస్తే అది ఉదాస్యం అవుతుంది. ప్రయత్నం చేయాలంటే పరమార్థాన్ని సాధించటం కోసం చేయండి. రాత్రింబవళ్ళు దాని గురించే చింతించండి. ఉత్తిష్టత లేదా జాగృత, మేలుకో శృతిమాత తీవ్రంగా గర్జించి చెప్తుంది, భక్తుల్ని మేలుకొల్పుతుంది. కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి చూడండి. ఉత్తిష్ట జాగృత ప్రాప్య వరాని బోధః క్షురస్య ధరానిశిత దురత్య మహాదుర్గపదస్క వయో పదంతి. ఓ మానవులారా, లేవండి, మేల్కొండి. శ్రేష్ఠులైన మహాపురుషుని దగ్గరికి వెళ్ళి వారి ఉపదేశంతో మనకు శ్రేయస్సునిచ్చే మార్గాన్ని తెలుసుకోండి. ఆ మార్గం పదునైన కత్త మీద నడకలాగా ఎంతో కష్టం అనే జ్ఞానులే చెప్తారు. కనుక మానవులు సర్వ అనర్థాలకు బీజమైన జన్మాంతరాల అజ్ఞానం అనే నిద్రలో దొర్లుతూ పడి ఉన్నారు. వాళ్ళు సరైన సమయంలో మేల్కొని గురువు నుంచి జ్ఞానం అనే అమృతాన్ని త్రాగాలి. అయోగ్యమైనదేదో తెలుస్తుంది. మన అజ్ఞానం ఉన్న పిల్లలం. కొద్దిపాటి జ్ఞానంతో అహంకారం ఉన్న జీవాత్మ, అన్నీ తెలిసి అహంకారం లేని పరమాత్మ, ఇద్దరూ ఒకటేనన్న భావన కలగాలంటే అందుకు ఒకే ఒక్క ఉపాయం గురువు. అజ్ఞానం అనే ఉపాధి కల ఆత్మ అంటే జీవుడు, మాయ అనే ఉపాధి ఉన్న ఆత్మ అంటే శివుడు. వీరిలోని భేదభావాన్ని తీసివేయడానికి ఒక గురువే సమర్థులు. మనసు శంకలు చేస్తుంటుంది. దాన్ని సాయి చరణాలకు అర్పించండి. అప్పుడు అక్కడి నుంచి చేయాలని స్ఫూర్తి కలిగిన కర్మల కర్తృత్వం ఆయనకు సాయిబాబా వద్దకు పోతుంది. అలాగే కర్మలను చేసే మన శక్తినంతా కూడా సాయిబాబాకు సమర్పించాలి. అప్పుడు ఆయన ఆజ్ఞాపించిన విధంగానే వ్యవహరించాలి. ఈ జగత్తులో సత్తా అంటే సాయిదే అని గుర్తుంచుకోవాలా. కనుకే ఆయనపై భారాలు వేసి ఏ పనైనా కూడా అభిమానం పెట్టుకోకుండా చేస్తే అప్పుడు సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది.
కానీ ఈ పనులు నేను చేస్తానని మనసులో ఏమాత్రం అభిమానం పెట్టుకున్నా ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా దాని పరిమాణం కనిపిస్తుంది. కార్యసిద్ధి కాదు, మాయతో ఉత్పన్నం కాబడిన మోహపూరితమైన ఆ రాత్రి పక్క మీద అటు ఇటు దొర్లుతున్నప్పుడే హేమాత్మందుకు హరి గురువుల కృప కలిగింది. అది కూడా తమ సంకల్పం నెరవేరేందుకు అతనికి గొప్పతనాన్ని ఇచ్చినట్టు కనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించటం కోసం తమ చరిత్రను ప్రసిద్ధం చేయటానికి నిశ్చయించుకొని అతనితో బలవంతంగా సవిస్తరంగా చరిత్రను వ్రాయించారు. అఖండ ధ్యానం అనే దారంలో అనన్య ప్రేమ అనే రకరకాల పూలతో మనోహరమైన మాలను గుచ్చి ఆదరపూర్వకంగా సాయికి అర్పిద్దాం. ఆత్మస్వరూప స్వరాజ్యం అనే సింహాసనాన్ని పొందుదాం. అప్పుడు ఆ సింహాసనంపై స్థిరపడి శోభిద్దాం. అహంకారం లేకుండా ఆత్మానందాన్ని అనుభవిద్దాం. మన హృదయాన్ని సుఖింపచేద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే సాయిబాబాని అనన్య ప్రేమతో పూజ్యభావంతో ధ్యానిద్దాం. దాంతో మన మనసు ఆత్మస్వరూపంలో స్థిరపడుతుంది. అప్పుడు మనకు ఆత్మానుభవం కలిగి మన మనసు సుఖిస్తుంది. అలా ఈ సాయిబాబా చరిత్ర చాలా లోతైంది. రాబోయే కథ అయితే దీనికన్నా మరీ అద్భుతం. శ్రవణేంద్రియాలను శుద్ధం చేయటానికి ఒక్క క్షణం పాటు ఇటువైపు శ్రద్ధ పెట్టండి. తరువాత రాబోయే 3 అధ్యాయాలలో తమ స్థానంలో కూర్చుని భూత భవిష్యత్ ఇత్యాది గోష్ఠులు సూచించే అపూర్వమైన స్వప్నాలను చూపిస్తారు. అందులో మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్ విషయం ఉంది. అతని పాదాలను ప్రేమ అనే దారాలతో బంధించి అతని ఆశ్రయస్థానాన్ని అతనికి చూపించాడు. బర్హాన్పూర్లో ఉండే ఒక స్త్రీ పులగం పట్ల ఆసక్తులై బాబా ఆమెకు దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించారు. ఆమెకు ప్రేమ యొక్క చమత్కారాన్ని చూపించారు. తరువాత మేఘుడనే ఒక ఉత్తమ భక్తుడికి స్వప్నంలో గోడపై త్రిశూలం గీసినట్లు అనుభవం కలిగింది. వెంటనే అతనికి శివలింగం ప్రాప్తించింది. ఈ రకంగా అనేక కథలు ఇక ముందు వస్తాయి. భక్తిపూర్వకంగా వినే భక్తుల శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పురాయి దానితో ఐక్యమవుతుంది. అదేవిధంగా సోహంబాహుకు అభిన్నంతో బ్రహ్మ నేనే అయి ఉన్నాను అన్న ఏకాత్మభావంతో హేమాద్వంతు సాయికి అనన్యంగా నమస్కరిస్తున్నాడు. అంతేకాదు ప్రేమాతిరేకంతో ఇలా విన్నవిస్తున్నాడు. మిమ్మల్ని రాత్రింబవళ్ళు సాయి ధ్యానం పట్టుకోగానే అదిగాక మరేది మనసు రాకుండుగాక, మనసు సదా సావధానంగా ఉండుగాక, అలాగే భూతకాలం తుడిచిపెట్టుకోగాక, భవిష్యకాలం చివరకు ముందు జరుగుగాక, మిగిలిపోయిన మధ్యలో వర్తమాన కాలం గురుచరణాల్లో నిరంతరం అలా ఉండిపోగాక. సర్వలకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమత్వంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దీక్షానుగ్రహం దానం అనే పేరు గల 22వ అధ్యాయం ముగిసింది. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. ఈ అధ్యాయంలో బాబా తమ భక్తులపై చూపే అనుగ్రహము ఉదాహరణలతో సహా వర్ణించబడింది. ఒకసారి ప్రసన్నులైతే సద్గురువు ఆ భక్తులను అనేక రకాల ఉపాయాలతో ఉద్ధరించటానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒకానొక భక్తునికి తను స్వయంగా ఎన్నుకున్న మార్గము నచ్చిన కానీ సద్గురువు అభిప్రాయం ప్రకారము ఆ మార్గము ఆ భక్తునికి అయోగ్యమైన దైతే ఆయన ఆ మార్గం గురించి ఎలాంటి ఉత్తేజాన్ని ఇవ్వకుండగా దాని నుంచి అతన్ని వెనక్కి మరలుస్తారు. సాయిబాబా పద్ధతి అదే. మొదటి ఉదాహరణలో భక్తులు ధర్మార్కిక గ్రంథాలను అంగడి నుంచి తెచ్చి బాబా చేతికిచ్చేవారు. ప్రసాదంగా వాటిని తిరిగి తీసుకోవాలని కోరుకునేవారు. అలా చేస్తే తమ ఆప్తు పారాయణలోని బోధ యథావిధిగా అర్థమవుతుందని వారు అనుకునేవారు. కానీ బాబా ఆ గ్రంథాలను అందరికీ తిరిగి ఇచ్చేవారు కాదు. భక్తుల బుద్ధి, వారి గ్రహణ శక్తి, స్వభావంలోని నిజానిజాలను చూసి ఆయన వాటిని వారికి ఇస్తుండేవారు. మిగిలినవి శ్యామకి సంగ్రహం కోసం ఇచ్చేవారు. కానీ శ్యామ కాకా మహాజని నుంచి చదవటం కోసం తీసుకున్న ఏకనాథ్ భాగవతాన్ని బాబా
చూడటానికని అడిగి తీసుకొని శ్యామకే దాన్ని తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే శ్యామకు అది చదవాలని ఎంతో కోరిక కలిగింది. దాన్ని నిజం చేయటానికే బాబా అలా చేసి ఉండుంటారని. పుస్తకం శ్యామది కాదని కాకా మహాజనిదేనని బాబాకి తెలిసి ఉండవచ్చు కూడా. బాబా తామే స్వయంగా ఇది వరకే దాన్ని అతనికి ఇచ్చి ఉన్నారు. కానీ ఆ క్షణంలో ఆ పుస్తకము అవసరము శ్యామకే ఎక్కువగా ఉంది కనుక బాబా దాన్ని శ్యామకిచ్చారనిపిస్తుంది. కాకా మహాజని ఆ తర్వాత బాబా కరుణతో మరో భగవత్నిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పలేదా? బాపు సాహెబ్ జోగుకొచ్చిన గీతారహస్యం ఫార్మల్ సంగతి తీసుకుందాం. పోస్టులో జోగు ఉత్సాహంతో తీసుకున్న ఆ పార్సిల్లోని నాకు పంపండి అని అతను ఆ పుస్తక విక్రేతకు వ్రాయలేదు. ఎవరు దానికి పంపారో అసలు బాబానే ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు కదా. నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకము బాబా చరణాలపై పడటము, బాబా అతన్ని దాని గురించి అడగటము, ఈ ఘటన చాలా అద్భుతము. నాకైతే ఇలా అనిపిస్తుంది, బాబాకి తిలక్ గారి గీతారహస్యం అంటే కర్మయోగ శాస్త్రం గురించి ఉన్న ఈ పుస్తకాన్ని జోగు తప్పక చదవాలి అన్న సంకల్పము ఉండొచ్చు. ఎందుకంటే జోగు భార్య జీవించి ఉన్నప్పుడు అతని మనసులో సన్యాసించాలన్న ఆలోచన వచ్చింది. సర్వజ్ఞులైన బాబాకి ఇది తెలుసు. సన్యాసించటానికి అతనికి అప్పటికి ఇంకా ఆలస్యం ఉంది. ఆ సమయం వచ్చే వరకు జోగు తన సంసారంలోని కర్తవ్యము నెరవేరవలసి ఉంది. కనుకే బాబా ఆ ఏర్పాటు చేసి ఉంటారా. తర్వాత జోగు భార్య మరణించింది. ఆ తర్వాత 44 అధ్యాయంలో 14 143 నుంచి 146 వరకు ఉన్న ఓవిలో చెప్పినట్లు జోగు నిజంగా సన్యాసము తీసుకున్నాడు. పల్లెటూరు శ్యామని ఏకనాథ్ భాగవతం చదవమనటం, సుశిక్షితుడైన జోగుని గీతారహస్యము చదవమని చెప్పటము బాబా భక్తుల అధికారాన్ని చూసి వారిని అనుగ్రహిస్తారనటానికి చక్కని నిదర్శనము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబుజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్యామకి విష్ణు సహస్రనామ పారాయణ గ్రంథం ఇవ్వటం బాబాకి భక్తుల పట్ల ఉన్న అనన్య కారుణ్యాన్ని చూపిస్తుంది. దానికోసం బాబా రామదాస్కి తన కడుపులో నొప్పి అనే అబద్ధం చెప్పి అతని పుస్తకాన్ని దొంగిలించారు కూడా. భక్తుల కోసం సద్గురు లేక దైవము చేయలేని పనంటూ ఏముంటుంది? మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడిని రక్షించటానికి శ్రీకృష్ణ భగవానులు సుదర్శన చక్రాన్ని తీసుకొని భీష్ముడి వైపు నడిచి తాను శస్త్రాన్ని ధరించనని చేసిన ప్రతిజ్ఞను కూడా భంగం చేశారు కదా. తర్వాత రామదాసుకి కూడా కోదాన్ని అలాగే లోభాన్ని కూడా పెట్టుకోరాదన్న రామదాస సాంప్రదాయానికి శోభ కలిగేలా వ్యవహరించారు అనే బోధను బాబా ఇచ్చారు. బాబా బోధనా పద్ధతి ధన్యం. అమాయకత్వము, తొక్కిసలాడే లక్ష్మీబాయి కపడ్డేకున్న అపరితమైన భక్తి తగినంత ఫలితాన్ని ఇచ్చారు బాబా. ఆమెతో తమకు ఎన్నో జన్మలుగా రుణానుబంధం వల్ల శ్యామతో కూడా 36వ అధ్యాయం 143 ఓవిలో అన్న విధంగా 72 జన్మలుగా రుణానుబంధం వల్ల వారిద్దరికీ నామస్మరణ అనే సులభము సరళము అయిన మార్గాన్ని బాబా చెప్పారు. ఏదో వానాకాలం చదివిన కాపర్డేకి కేవలము రాజారాం రాజారాం అనే మంత్రాన్ని మాత్రమే చెప్పారు. బాబాకి
బాబా ఎవరికి కూడా మంత్రోపదేశం చేయలేదు, కానీ ఆమె కోసం తమ నియమాన్ని వదులుకున్నారు. అది కూడా ఎలా? తన పాదాలను నొక్కుతున్న భక్తురాలి చేతులకు నొప్పి కలుగుతుందని తమ చేతులతో వాటిని నొక్కుతూ ప్రేమపూర్వకంగా ఆమెకు ఆ మంత్రాన్ని ఇచ్చారు. అలాంటి ఉపదేశము లేదా దీక్ష భక్తుల మనసులో నాటుకోవటం ఎలా ఉంటుంది? ఆమె ఉద్ధరణ ఎలా జరిగిందో మనం పై అధ్యాయము 169వ శ్లోకం వ్యాఖ్యానంలో చదివే ఉన్నాము కదా. స్వతహాగా కాపాడే గొప్ప జ్ఞాని, ధర్మశాస్త్రాలను ఎంతో లోతుగా పఠించిన విద్వాంసుడు బాబా అప్పుడప్పుడు కేవలము యోగ దృష్టితో చూసి స్వానంద అనుభవాన్ని. దానికి కారణం ఏమిటంటే వ్యవహారికంలో తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలన్న తపన ఉన్న కాపాడే ఆ సుఖానుభవం మీద కోరికతో తన లక్ష్యాన్ని పారమార్థం వైపు తిప్పాలని. కానీ జ్ఞానులు సహజంగా తమ అహంకారాన్ని వదిలేసి ఇటువైపు తిరగరు. సరే, ఏది ఏమైనా ఇది మాత్రం నిజం. శ్రీహరి తన భక్తుల చేతులలో ఆటబొమ్మ, అమాయకులు, భావికులని భక్తుల కోసం ఆయన అనుమతిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ కోసం వారికే పూర్తిగా ముడిపోతాడు. దాంభికులకు కూడా దూరంగా ఉంటాడు. 28వ అధ్యాయం దుష్టాంతక కథనం. శాంతక్రుజ్కి చెందిన లాలా లక్ష్మీబాయ్ చందుకి బెన్హర్పూర్ చెందిన ఒక స్త్రీకి షిరిడీలో పరమభక్తుడు మేఘకి దుష్టాంతం అనే భూత భవిష్యత్ సూచించే స్వప్నము లేదా ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వటం. శ్రీ గణేష్కి నమస్కారం, సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజ్కి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రుడికి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయిబాబా ఒక ప్రదేశానికి పరిమితమైన వారు కాదు. ఆయన అన్ని సజీవ నిర్జీవ పదార్థాలలోనూ నిర్గూఢంగా ఉన్నారు. బ్రహ్మదేవుడు నుంచి చీమ దోమల్లాంటి అతి చిన్న ప్రాణుల్లోనూ సమస్త ప్రదేశంలోనూ వ్యాపించి ఉన్నారు. సాయిబాబా వేదాంగ పారంగతులు అంటే అత్యంత నిపుణులు. స్వయంగా పరబ్రహ్మను తెలుసుకున్న లక్షణాన్ని ఆయన చూపించేవారు. ఈ ప్రకారంగా ఈ రెండు విషయాల్లో నైపుణ్యం ఉండటం వల్ల ఆయన సద్గురు అనే దానికి పాత్రులు. స్వయంగా గొప్ప విద్వాంసులు అయి కూడా శిష్యులకు జ్ఞానాన్ని బోధించలేకపోతే అప్పుడు అలాంటి సద్గురువులు గురుతత్వం వారికి దుర్ఘటమ నయం. తండ్రి బిడ్డకు జన్మనిస్తాడు, కానీ ఆ జన్మ వెనుక మరణం ఉంటుంది. కానీ గురువు తన బిడ్డలాంటి శిష్యునికి జనన మరణాలు రెండింటినీ తప్పిస్తారు. కనుక గురు హృదయంలోని కారుణ్యామృతమే గొప్పది. ఇప్పుడు గడించిన సందర్భాలను చెప్పినట్లు స్వప్నాలకు సంబంధించిన ఈ అధ్యాయాన్ని వినండి. బాబా భక్తుల స్వప్నంలోనికి వెళ్ళిన వారిని ఎలా దర్శనమిచ్చారో కూడా చూడండి. చదువుతారా? కొందరికి త్రిశూలం రాయమని చెప్పేవారు, కొందరికి పులగం అడిగేవారు, కొందరికి పంతులు గారి చేతిలో బెత్తం తీసుకొని వారి వీపు చితక్కొట్టేవారు. కొందరి స్వప్నాల్లో వెళ్ళి బెదిరించి వాళ్ళ త్రాగుడు అలవాటును మాన్పించేవారు. ఈ ప్రకారంగా భక్తులు అనేక సంఘటనలను తొలగించి వారి చరణాలపైన అనురాగాల పూయించి ఆనందాతులకు తీసేసి ప్రీతిని కలిగించారు. అలా ఒకరి వీపుని చిట్లగొట్టి రుబ్బుడు పత్రంతో వారి ఛాతీ పైన రుద్దటం గురించి నేను 13వ అధ్యాయంలో చెప్పాను. దాని శ్రోతలు మొదట చదివి విన్నారు. రాబోయే కథలోనూ నవనీతం ఏం చెప్పమంటారు? దాన్ని వినేవాళ్ళు ధన్యులు, దాన్ని గానం చేసేవారు లేదా చెప్పేవారు ధన్యులు. ఇద్దరూ తమ స్థానాలలో తల్లినీలై ఉంటారు. అక్షయము అంటే ఎన్నటికీ తగ్గని లేదా నశించని సుఖ లాభాన్ని పొందుతారు. అబద్ధము
దుష్ట ప్రవర్తన, నింద మొదలైనవి వినటం వలన కలిగే పాపాలను క్షాళన చేసి సదా పుణ్యాన్ని కలిగించే మహాత్ముల కథలు మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ కథల గురించి వర్ణన శ్రోత బాబా యొక్క కృప అడుగు అడుగున కనిపిస్తూ ఉంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి